తమ్ముడు ఇలారా వస్తు ఏంటన్నయ్య ఇక అమ్మ నాట్యం వేసుకోమని టాబ్లెట్ ఇచ్చింది. అయితే చెప్పేది నువ్వు రోజు నవిలి మింగుతున్నావు కదా నాట్యంని. నాన్న నిన్నేమని చెప్పిండు, అది నాట్యం టాబ్లెట్ లాలాజలంతో లోపలికి వెళ్తేనే బాగా పనిచేస్తుందట, దాని యూజ్ ఉంటదట అని చెప్పాడు కదా నిన్న. మరి కాల్షియం ని టాబ్లెట్ రూపంలో తీసుకుంటే బాడీ అబ్జర్వ్ చేసుకోదంటగా, నీకు తెలుసా? నాకు తెలియదు కదా, నన్ను అడుగుదాంపా. నాన్న కాల్షియం ని డైరెక్ట్ గా తీసుకుంటే బాడీ అబ్జర్వ్ చేసుకోలేదంట కదా. అవును. మరి మన దగ్గర నాట్యం ఉందిగా, అందులో కాల్షియం ఉంటుందా, అదే ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది? ఓహో, మంచి డౌట్ వచ్చింది మీకైతే. కాల్షియం ని బాడీ డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోలేదు. ఈ విషయం మీరు ఎక్కడ చూసారు, మీకు ఎలా తెలిసింది? నిన్న టీవీలో చూసాను. టీవీలోనా? కాల్షియం ని వాస్తవంగా డైరెక్ట్ గా బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. ఆహార అనుపాన రూపంలో ఇస్తేనే కాల్షియం ని బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. అందుకనే నాట్సియం లో కాల్షియం ఉంది. కాల్షియం ని బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి గోక్షూర్ అనేటువంటి ఒక మంచి ఇంగ్రీడియంట్ ని దాంట్లో ఉంచారనమాట. గోక్షూర్ అంటే ఇండియన్ గోసిబెర్రీ అంటారు. కాబట్టి దాన్ని ఆహార రూపంలోకి మార్చారు. కాబట్టి మన బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ఓకేనా? అది ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ లో డాక్టర్ డిబిఏ నారాయణ గారి నేతృత్వంలో వచ్చినటువంటి ప్రోడక్ట్. అద్భుతంగా ఉంటది, మనుషులకు ఉపయోగపడినటువంటి ప్రోడక్ట్ అనేటువంటిది ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ లో మై లైఫ్ స్టైల్ లో ఉండదు. అర్థమైందా? అర్థమైంది నాన్న, నాకు అర్థమైంది. దేని గురించి? నాట్యం గురించి నాకు అర్థమైంది. మీకు అర్థమైందా? కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని రావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.